ఏమండి, నిన్న ఒక బాధాకరమైన సంఘటన ఒకటి జరిగిందండి. ఏంటంటే కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గొల్లపాలెంలో భవానీ పలావ్ సెంటర్ ప్రొప్రైటర్, అతని పేరు స్వామి. కుర్రోడు, మంచి యువకుడు, మంచి వ్యాపారస్తుడు. తను అక్కడే గొర్రుపూడి గ్రామంలో ఒక ఉప్పిటూరు ఉంది. తుల్యబాగా ట్రైన్ అంటారు దాన్ని. ఆ ట్రైన్లోకి మరి ఎందుకు దిగాడో మరి ఏంటో తెలియదు కానీ ఆ దిగితే ఆ ట్రైన్లోకి ఊబిలోకి జారిపోయాడు. మొన్న సాయంకాలం 8 గంటల ప్రాంతం నైట్. జారిపోతూ జారిపోతూ రక్షించండి రక్షించండి కేకలేసాడు కానీ ఆ చీకటి, ఆ దారిపోయే వాళ్ళు ఎవరు పెద్దగా పాపం పట్టించుకోలేదు. దీంతో మునిగిపోయాడు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ గొల్లపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి గారని అతని దృష్టికి తీసుకొచ్చారు. అతను వెంటనే మంత్రి వాసంశెట్టి సుభాష్కి ఫోన్ చేశాడు. సార్, మా గ్రామస్తుడు ఇలాగా జరిగింది, నీటిలో మునిగిపోయాడు, మీరు వెంటనే రియాక్ట్ అవ్వాలి సార్ అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రమాదాలు ఎన్నైనా జరుగుతాయి. మనం నిత్యం ఎక్కడికెక్కడికి వెళ్తాం, ఏదో పని మీద తిరుగుతూ ఉంటాం, చెప్పలేం. కానీ ప్రమాదం జరిగిన సమయంలో మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, మన కోసం, మన రక్షణ కోసం చివరిదాకా ఆ నాయకుడు ప్రయత్నిస్తాడనే భరోసా మనకు ఉండాలి. నిజంగా అదే చేశాడు మన మంత్రి వాసంశెట్టి సుభాష్. చివరి క్షణం దాకా ఈ ఉప్పుటేరులో మునిగిపోయినటువంటి స్వామి అనే యువకుడిని ప్రాణాలతో కాపాడేందుకు అతను చేయించిన ప్రయత్నం మంత్రి గారు అంతా ఇంత కాదండి. రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గర్వపడే రీతిలో అతను అక్కడ పనిచేశాడు. అఫ్కోర్స్ విధి వక్రీకరించింది, భగవంతుడు అతనికి అంతే ఆయుష్ ఇచ్చాడు, ప్రాణాలతో అతను దక్కలేదు. కానీ ఇతను చేసిన ప్రయత్నం హ్యాట్స్ ఆఫ్. చుండ్రు వీర్రాజు చౌదరి నుంచి ఎప్పుడైతే ఫోన్ వెళ్ళిందో ఇతను ఆర్డీఓ లైన్లో పెట్టుకున్నాడు, కాకినాడ జిల్లా కలెక్టర్ లైన్లో పెట్టుకున్నాడు. ఒక పక్కన సుభాష్ ఈ మహానాడు కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాడండి. ఆ ప్రాంగణాన్ని చూడటం, ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించడం, దీనికి తోడు రామచంద్రపురం నియోజకవర్గానికి, తన సొంత నియోజకవర్గం నుంచి జనాన్ని రప్పించుకోవటం, ఇదంతా చాలా బిజీగా ఉన్న సమయంలో ఈ ఫోన్ వచ్చింది. ఎంతైనా మానవతావాది, కైండ్లీ